హలో గైస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అన్నమాట. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ మీకు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. నేను ఈ వీడియోలో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని కాన్సెప్ట్ అనేది చెప్తాను అండ్ వాటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను అన్నమాట. మీరు ఒకసారి ఈ వీడియోని కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తే మీకు ఈ యూనిట్ పైన ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అయితే మనం డైరెక్ట్గా యూనిట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ యూనిట్ని మీరు చూసే ముందు ఏం చేయండి అంటే, దీనికంటే ముందు నేను ప్రాబబిలిటీ అనే యూనిట్ అనేది చెప్పాను. అది చూడండి అన్నమాట. ప్రాబబిలిటీలో మాక్సిమం సెలెక్షన్స్ వాటి గురించి ఉంటుంది. అది చూస్తే మీకు యూనిట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. లేకున్నా పర్లేదు, కాకపోతే అది ఒకసారి చూస్తే మీకు ఇది ఈజీ అవుతుంది అన్నమాట. అయితే మనం బేసిక్గా కొంచెం కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత నెక్స్ట్ అనేది చూద్దాం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఈ టూ టర్మ్స్ పర్మిటేషన్స్ అంటే ఏంటిది, కాంబినేషన్స్ అంటే ఏంటిది అనేది చూద్దాం. అయితే ఫస్ట్ కాంబినేషన్ అంటే ఏంటిదంటే, కాంబినేషన్ అంటే ఏంటిది అండ్ సెకండ్ వన్ వచ్చేసి పర్మిటేషన్ అంటే పర్మిటేషన్ అంటే ఏంటిది. కాంబినేషన్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్లో 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 10 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు అండ్ ఒక ఈ 10 మెంబర్ గర్ల్స్ నుంచి మీరు ఒక 4 గర్ల్స్ని సెర్చ్ చేయాలనుకోండి, అంటే సెలెక్ట్ చేయాలనుకోండి. దీన్నే మనం ఏమంటామంటే కాంబినేషన్. అంటే సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేయడాన్ని కాంబినేషన్ అంటారు అన్నమాట. అంటే ఇది సెలెక్షన్. ఇదేంటిదంటే పర్మిటేషన్ అంటే ఏంటిదంటే, ఈ సెలెక్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారు కదా, సెలెక్ట్ చేయడం మాత్రమే కాకుండా వీటిని ఒక గ్రూప్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వీటిని వేరే గ్రూప్లో అరేంజ్ చేయడం అన్నమాట. అరేంజ్ చేయడం అంటే అరేంజ్మెంట్. ఇక్కడ ఆర్డర్ డజంట్ మ్యాటర్, ఏ ఆర్డర్లో అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, నాట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏ ఆర్డర్లో వాళ్ళని మనం అరేంజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఆర్డర్ ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మనం ఇంతకుముందు ప్రాబబిలిటీ చెప్పినప్పుడు మీకు కాంబినేషన్స్కి ఒక ఫార్ములా చెప్పాను. ఏంటిదంటే ఫస్ట్ వచ్చేసి కాంబినేషన్ కదా, కాంబినేషన్కి ఒక ఫార్ములా చెప్పాను. ఏంటిదంటే 10 NCR. ఇక్కడ n అనేది టోటల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పాం కదా, టోటల్ ఒక గ్రూప్లో 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 10 మెంబర్స్, ఇందులో నుంచి మనకు యూజ్ అయ్యే ఒక 4 మెంబర్స్ని మనం చూస్ చేయాలనుకోండి. 4 మెంబర్స్ని దీన్ని సెలెక్ట్ చేయాలనుకోండి. అయితే దీని వాల్యూ ఏమవుతుందంటే, ఇక్కడ n అనేది ఈ టోటల్ నెంబర్ ఉంది కదా, గ్రూప్లో ఉన్న టోటల్ మెంబర్స్ని సూచిస్తుంది. ఇక్కడ n ఈక్వల్స్ టు టోటల్ మెంబర్స్ ఆర్ టోటల్ పాసిబిలిటీస్ అనుకోండి, టోటల్ నెంబర్స్ అనుకోండి, అండ్ ఇక్కడ r అనేది మనకు ఫేవర్ అయ్యే, అంటే మనకు యూజ్ అయ్యే వాళ్ళు. ఆ 10 మెంబర్స్లో ఈ 4 అనే వాళ్ళు మనకి యూజ్ అవుతారు, మిగిలిన వాళ్ళు మనకి యూజ్ కాలేరు అనుకోండి. ఈ 4 అనే వాళ్ళు మనకి ఫేవరబుల్ అవుట్పుట్స్ అనుకోండి. ఇవి టోటల్ అవుట్పుట్స్ అనుకోండి. టోటల్ అవుట్పుట్స్ దీన్ని మనం ఎన్సిఆర్ అంటాం. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏముంటుందంటే, ఎన్సిఆర్ ఒక ఫార్ములా ఏముంటుందంటే, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n factorial divided by n minus r factorial into r factorial ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే ఇది ఫస్ట్ ఫార్ములా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటిదంటే NCR ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ r అని ఉంటుంది. ఇది ఒకటి రాసుకోండి, ఈ ఫార్ములాస్ రాసుకోండి. ఇవి ఎలా యూజ్ అవుతాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిదంటే, ఇప్పుడు 10C8 ఉంది అనుకోండి. 10C8 అంటే మీకు 10C8 అంటే దీన్ని మీరు ఫార్ములాలో రాయాలంటే ఏం రాయాలంటే 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 10 మైనస్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్. ఇదంతా చేయాలన్నమాట. సాల్వ్ చేయాలి. కానీ దీని వాల్యూ ఎంతైతే వస్తుందో 10CR అంటే NCN మైనస్ R కదా. అంటే 10C8 ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ 8 అంటే ఎంత మనకి 10C2
ఈ 10C2 వాల్యూ అనేది ఇవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఈ వాల్యూ కనుక్కోకుండా, ఈ టోటల్ వాల్యూ కనుక్కోకుండా మీరు 10C2 వాల్యూ కనుక్కున్నా కానీ సరిపోతుంది. ఈ 10C2 వాల్యూస్ కనుక్కున్నా సరిపోతుంది. ఇప్పుడు 10C2 వాల్యూ కనుక్కోవాలనుకోండి ఏం చేస్తారు మీరు? 10 ఫ్యాక్టోరియల్, n ప్లస్లో 10 ఉంది కదా, 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 10 - 2. 10 - 2 అంటే 10 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. ఇది రాస్తారు కదా. ఇదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా సాల్వ్ చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది. ఏంటంటే దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? స్టార్టింగ్ కాబట్టి మీకు ఇది చెప్పేస్తున్నా. దీని రికార్డ్ అవుతుంది, ఒక నిమిషం. చాలాసార్లు రికార్డింగ్ మర్చిపోతా. ఓ షట్, రికార్డ్ అవుతుంది. పోయిందా? ఓకే, మళ్ళీ చెప్పాలి. ఏంటిదంటే మనం ఏం కనుక్కుంటున్నాం? 10C ఇంతకుముందు చెప్పింది రాసుకోండి. అది నేను ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నాను. ఏంటంటే 10C2 వాల్యూ కావాలంటే 10 ఫ్యాక్టోరియల్, ఇది NCR కదా, NCR ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ కదా. అయితే 10 - 2 అంటే ఎంత? 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. r వాల్యూ ఇది 2 ఫ్యాక్టోరియల్. దీన్ని చేస్తే ఇక్కడ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిదంటే, ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఉంది, ఒక సీక్వెన్స్గా మల్టిప్లై చేయడం అని గుర్తుపెట్టుకోండి. అంటే సీక్వెన్షియల్ మల్టిప్లికేషన్. ఇది కరెక్ట్ డెఫినేషన్ ఇది కాదు, కాకపోతే ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఫ్యాక్టోరియల్ యొక్క సింబల్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఫ్యాక్టోరియల్ యొక్క సింబల్. ఎగ్జాంపుల్ ఒక 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చింది అనుకో. ఈ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ మీకు కావాలంటే మీరు ఏం కావాలంటే ఒక నంబర్ని 1 నుంచి 5 వరకు అన్నా, లేకుంటే 5 నుంచి 1 వరకు అన్నా సీక్వెన్స్గా వాటిని మల్టిప్లై చేయాలన్నమాట. లేకపోతే ఏం చేయాలంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఆ నంబర్ నుంచి ఎండ్ 1 వరకు సీక్వెన్స్గా మల్టిప్లై అనేది చేయాలి. లేకపోతే దీన్ని ఏం చేస్తాం మనం? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఈ వరకు మల్టిప్లై అనేది చేస్తాం అన్నమాట. ఈ రెండింటి వాల్యూ అనేది సేమ్. ఇలాగా ఆ నంబర్ వరకు మనం మల్టిప్లై అనేది చేయాలి సీక్వెన్స్గా. ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, 10 ఫ్యాక్టోరియల్ని మనం ఏం చేస్తామంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ రాసుకోండి. ఈ 8 ఫ్యాక్టోరియల్ అన్నా కానీ దీని నుంచి ఇలా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటంటే n ఫ్యాక్టోరియల్ అనేది n ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్కి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 9 ఫ్యాక్టోరియల్ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. అంటే 9 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏముంటుంది మనకి? 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 కదా. ఈ 7 ఇంటూ 6 డాష్ చేసి అనేది ఇది ఆల్రెడీ 8 ఫ్యాక్టోరియల్ వాల్యూ అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని 8 ఫ్యాక్టోరియల్ రాసుకుంటే డివైడెడ్ బై 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ కదా. 8 ఫ్యాక్టోరియల్కి 8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? 10 ఇంటూ 9 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 ఇంతే కదా. 0 అనేది రాసుకోమంటాం అన్నమాట. 1 వరకే రాస్తాం. అయితే 2 1 టైమ్స్ 2 5 టైమ్స్ 5 9 ఎంత? 45 అనేది వచ్చింది కదా. దీన్ని మనం డైరెక్ట్గా ఎలా చేస్తామంటే, మనం డైరెక్ట్గా చేయాలంటే ఎలా చేయాలంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా. అయితే ఏం చేయండి, ఈ 10ని 2 టైమ్స్ డిక్రీజ్ చేసి రాసుకోండి. 2 టైమ్స్ డిక్రీజ్ చేసి రాసుకోండి. ఈ ఫార్ములా అంతా చేయాల్సిన అవసరం లేదు, మీకు ప్రాసెస్ గుర్తుండాలని చెప్పాను. ఎగ్జామ్లో మీరు అప్రోచ్ చేసి అప్రోచ్ చేయండి. అంటే ఈ 10 ఉంది కదా, ఈ 10ని కింద r వాల్యూ ఎంత అయితే ఉందో అంతవరకు డిక్రీజ్ చేసి రాసుకోండి. ఎంత ఉంది? 2 ఉంది కదా, 2 టైమ్స్ డిక్రీజ్ చేసి రాసుకోండి. 10 ఇంటూ 9 రాశారు కదా. డినామినేటర్లో ఏం చేయండి అంటే ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ రాయండి. ఎంత? 2 ఇంటూ 1 రాసి ఏమొస్తుంది మీకు? 2 1 టైమ్స్ 2 5 టైమ్స్ పోయింది కదా. 5 9 45. సేమ్ ఆన్సర్ మనకు వచ్చింది. సేమ్ ఆన్సర్ ఇది మనకు వచ్చింది అన్నమాట. అయితే ఈ విధంగా మనం చేస్తాం ఎగ్జాంపుల్లో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5C2 కావాలనుకోండి, 5C2 5C3 కావాలనుకోండి. 5C3 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 టైమ్స్ రాసుకున్నాం కదా. దాని తర్వాత 3 ఇంటూ 2 ఇంటూ 1 3 2 6 2 టైమ్స్ దీన్ని క్యాన్సిల్ చేయండి. అండ్ 3 టైమ్స్ అంటే 5 2 10 అనేది వస్తుంది. దీన్ని 5C3 అన్నా, దీన్నే ఇంకో విధంగా 5C2 అన్నా, రెండు సేమ్ అన్నమాట. ఓకే, ఇది చూస్ చేయడం, ఎందుకు సెలెక్ట్ చేయడం అయిపోయింది. ఏం చెప్పాను మీకు? ఫస్ట్ వన్ NCR, ఇది సెలెక్షన్ అంటే కాంబినేషన్ ఆర్ దీన్ని ఏమంటాం మనం? సెలెక్షన్. ఇది అయిపోయింది కదా. ఇది మనం సెలెక్ట్ చేసే ప్రాసెస్. దీని తర్వాత ఏమిటంటే పర్ముటేషన్ అంటే ఏంటిది? సెకండ్ వన్ వచ్చేసి పర్ముటేషన్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే నోట్స్ అనేది క్లియర్గా రాసుకోండి, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అయితే పర్ముటేషన్ అంటే ఏంటిదంటే అరేంజ్మెంట్. ఇందాక మనం సెలెక్ట్ చేసాం కదా, అది ఓన్లీ అరేంజ్మెంట్.
అంటే ఇందాక మనం ఓన్లీ సెలెక్షన్ మాత్రమే చేసాం, కానీ ఇక్కడ సెలెక్ట్ చేసిన వాటిని మనం అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయాలంటే ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్ బాయ్స్ ఉన్నారు, ఒక 2 మెంబర్ గర్ల్స్ ఉన్నారు అనుకోండి. ఈ 7 మెంబర్స్ నుంచి ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఒక ప్లేస్లో అరేంజ్ చేయాలి. ఇక్కడ ఒక 4 ప్లేసెస్ ఉన్నాయనుకోండి. 4 ప్లేసెస్లో ఈ 7 మెంబర్స్ నుంచి ఒక 4 మెంబర్స్ని తీసుకొని అరేంజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 4 ప్లేసెస్ ఉన్నాయి. అంటే 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. 4 అనేది ఏంటి మనకి? 4 అనేది మనకు కావాల్సినటువంటి ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ 4 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేయాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్కి వెళ్ళారనుకోండి. ఒక జాబ్ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ 5 బాయ్స్ 2 గర్ల్స్ వెళ్ళారు, కానీ వాళ్ళకు 4 మెంబర్సే కావాలి. 4 మెంబర్సే కావాలన్నప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏముంటుందంటే, నాకు కనీసం అట్లీస్ట్ 1 గర్ల్ కావాలి, లేకపోతే అట్లీస్ట్ ఒక 2 గర్ల్స్ కావాలి, రిమైనింగ్ వాళ్ళు బాయ్స్ కావాలి. అలాంటి కొన్ని కండిషన్స్ కేసెస్ ఉంటాయి. వాటిపైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూద్దాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి కొందరిని సెలెక్ట్ చేసుకొని వాటిని అరేంజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ 7 పీపుల్స్ ఉన్నారు కదా, ఈ 7 పీపుల్స్ నుంచి ఒక 4 పీపుల్స్ని తీసుకొని వాళ్ళని మనం అరేంజ్ చేయాలంటే ఏ విధంగా చేస్తామంటే 6p4 వేస్లో చేస్తాం. 6p4 వేస్లో చేస్తాం. 6p4 అంటే దీని వాల్యూ ఏంటంటే 6p4 వేస్ కదా. 6p4 అంటే ఈ 6p4 అనేది ఏముంటుందంటే np4 అనేది ఉంటుంది అన్నమాట. npr అనేది ఉంటుంది. ఈ r అనేది ఫేవరబుల్ అవుట్కమ్, ఇది అనేది టోటల్ అండ్ r అనేది ఫేవరబుల్. అయితే ఎన్పిఆర్ ఫార్ములా ఏముంటుందంటే ఎన్సిఆర్ అనేది సెలెక్ట్ చేస్తాం ఇంటూ అరేంజ్ చేస్తాం. ఎన్ని అరేంజ్ చేస్తాం? ఈ 4 మెంబర్స్ ఉన్నారు కదా, ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనం ఇన్ని 4 వేస్లో అరేంజ్ చేయగలుగుతాం. ఒకవేళ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 5 మెంబర్స్ని అరేంజ్ చేయాలి. తర్వాత 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ మనం ఎంతమంది తీసుకుంటాం? 6 మెంబర్స్ తీసుకున్నాం కాబట్టి 6 మెంబర్స్ని r ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం మనం, ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి 1 2 3 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ 4 పీపుల్స్ ఉన్నారు. 4 పీపుల్ని 4 ప్లేసెస్లో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఒకవేళ 5 ప్లేసెస్లో 5 పీపుల్ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 6 ఉంది కదా, 6 మెంబర్స్ని 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎన్పిఆర్ అనేది ఎన్సిఆర్ ఇంటూ, అంటే ఇది సెలెక్ట్ చేయడం, సెలెక్షన్ ఇంటూ అరేంజ్మెంట్, ఇది r ఫ్యాక్టోరియల్ వేస్లో అన్ని అరేంజ్ చేసేది అన్నమాట. అరేంజ్ చేసే పాసిబిలిటీ ఈ రెండింటి మొత్తం అనేది మనకి ఎన్పిఆర్ వాల్యూ అనేది వస్తుంది. దీని నుంచి మనకు ఎన్పిఆర్ కావాలంటే ఏమొస్తుంది? n ఫ్యాక్టోరియల్. ఎన్సిఆర్ వాల్యూ తెలుసు, ఇక్కడ ఇంతకుముందు చెప్పాను, n ఫ్యాక్టోరియల్ ఇంటూ n డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ కదా. దీనికి ఇంటూ ఓవరాల్గా ఏమవుతుంది? r ఫ్యాక్టోరియల్ అనేది కలుస్తుంది. ఈ r ఫ్యాక్టోరియల్కి క్యాన్సిల్ అయిపోతే మనకు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అనేది మిగులుతుంది అన్నమాట. n మైనస్ r ఫ్యాక్టోరియల్ అనేది మిగులుతుంది. ఇది దీని యొక్క ఫార్ములా, ఎన్పిఆర్ యొక్క ఫార్ములా. మీకు ఎన్పిఆర్ యొక్క వాల్యూ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇందాక తీసుకున్నట్టు 5p2 ఉంది కదా, ఒక సి ఎందుకు వచ్చింది మళ్ళీ, ఒక 5p2 వాల్యూ కావాలనుకోండి. 5p2 వాల్యూ మీకు కావాలనుకోండి, మీరు ఈ వాల్యూస్ మొత్తంలో మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 మైనస్ 2 అంటే 3 ఫ్యాక్టోరియల్, ఇది చేయాల్సిన అవసరం లేదు. దీన్ని చేస్తే ఏమొస్తుంది మీకు? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ కదా. 3 ఫ్యాక్టోరియల్కి 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 5 4 జా మీకు 20 అనేది వస్తుంది. కానీ మీరు ఎగ్జామ్లో ఎలా చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ r ఉంది కదా, r ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ రాసేయండి ఈ వాల్యూని. ఇప్పుడు 5 ఉంది కదా, r వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. అంటే దీన్ని 2 టైమ్స్ డిక్రీజ్ చేసి రాయండి. 5 ఇంటూ 4 2 టైమ్స్ డిక్రీజ్ చేసి రాసాం కదా, 5 4 20. డైరెక్ట్ ఇలా అనేది కనుక్కోవాలన్నమాట. ఈ ఫార్ములాస్ అన్ని మీకు తెలవాలని చెప్పేది, ఇది బేసిక్స్. మీరు డైరెక్ట్ ఇలా చెప్తే మీరు మర్చిపోతారు, వాటికి వీటికి కన్ఫ్యూజ్ అవుతారని అలా చెప్పాను. ఎగ్జామ్లో మాత్రం ఈ అప్రోచ్లు అనేది మీరు చేయాలి. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎన్పిఆర్ వాల్యూ ఎన్సిఆర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఎన్పిఆర్ అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ ఎన్సిఆర్లో డినామినేటర్లో r ఫ్యాక్టోరియల్ అనేది ఉంది, అండ్ ఈ ఎన్పిఆర్లో డినామినేటర్లో r ఫ్యాక్టోరియల్ లేదు. అంటే డినామినేటర్లో వాల్యూ పెద్దగా ఉంది అనుకోండి, దాని ఓవరాల్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఈ కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం వీటిపైన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు అక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, యూజింగ్ ద డిజిట్స్ 0 1 2 3 5 7 8 9, ఓకే, ఈ డిజిట్ని యూజ్ చేసి దెన్ హౌ మెనీ 4 డిజిట్ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ అంట.
అంటే 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ కావాలంటే ఇక్కడ చూడండి 1 2 3 4 డిజిట్ నెంబర్ ఫామ్ కావాలి. ఈ నెంబర్స్ని యూజ్ చేసుకోండి. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్టింగ్లో మనం ఇప్పుడు 0 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం 0 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 0 తీసుకొని రిమైనింగ్ ప్లేస్లో ఇప్పుడు 1 2 3 తీసుకున్నాం అనుకోండి. దీన్ని మనం 4 డిజిట్ నెంబర్ అంటామా? దీన్ని మనం 3 డిజిట్ నెంబర్ అంటాం. 3 డిజిట్ నెంబర్ అంటాం. ఇక్కడ ఈ 0 తప్ప, ఇక్కడ ఈ 0 తప్ప రిమైనింగ్ ఏ నెంబర్స్ వచ్చినా కానీ మనకు 1 వచ్చినా 2 వచ్చినా రిమైనింగ్ వీటిలో ఏ నెంబర్ వచ్చినా కానీ మనకి ఇక్కడ ఏమవుతుంది, 4 డిజిట్ నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. 4 డిజిట్ నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ ప్లేస్లో మనకు 0 రావద్దు అన్నమాట. అంటే ఈ 0ని తీసేస్తే రిమైనింగ్ ఎంత, 1 2 3 4 5 6 7. ఈ 7 నంబర్స్లో ఏ నెంబర్ అయినా రావచ్చు అనమాట. ఈ 7 నంబర్స్లో మనకి ఏ నెంబర్ అయినా రావచ్చు. 7 నంబర్స్లో మనకి ఏ నెంబర్ అయినా రావచ్చు. ఇక్కడ 7 నెంబర్లో ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, ఆ నెంబర్ని తీసుకున్నాం, అది తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ తీసుకున్నాం కదా, దాన్ని తీసేయండి. తీసేసిన తర్వాత రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, ఈ 1 తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 0 రావచ్చు, వేరే ఏదైనా రావచ్చు అనమాట. స్టార్టింగ్ డిజిట్ మాత్రం 0 రావద్దు, మిగిలిన దాంట్లో 0 రావచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 0 0 1 ఉంది అనుకోండి, దీని ఏమంటాం మనం, 1 డిజిట్ నెంబర్ అంటాం. కానీ దీన్ని 1 0 0 0 ఉందనుకోండి, దీన్ని మనం 4 డిజిట్ నెంబర్ అంటాం. అంటే స్టార్టింగ్లో మాత్రం జీరోస్ రావద్దు, దాని తర్వాత జీరోస్ అనేవి ఎన్నైనా రావచ్చు అనమాట. అయితే ఇక్కడ 0 రావచ్చు, ఇక్కడ 0 రావచ్చు, ఇక్కడ 0 రావచ్చు, ఇక్కడ 0 రావచ్చు. అయితే ఇప్పుడు 0ని కన్సిడర్ చేయండి. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ ఒక నెంబర్ తీసుకున్నాం కదా, దాన్ని తీసేస్తే ఇందులో ఒక నెంబర్ పోద్ది, 0 అనేది యాడ్ అవుతుంది. మళ్ళీ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ కదా. 8లో ఆల్రెడీ మనం ఒకటి తీసుకున్నాం, అంటే ఇప్పుడు రిమైనింగ్ ఎంత, ఇంటూ 7 అనేది మిగిలిపోయింది, ఈ 7. దాని తర్వాత ఇంకో నెంబర్ వచ్చేసింది, దీని తర్వాత 6 నెంబర్స్ మిగిలిపోతాయి, దీని తర్వాత 5 నెంబర్స్ మిగిలిపోతాయి. అంటే 5 నెంబర్స్ నుంచి ఒకటి, ఫస్ట్ 7 నుంచి ఒకటి తీసుకున్నాం, దాని తర్వాత మళ్ళీ 8 నుంచి ఒకటి తీసుకున్నాం, దాని తర్వాత రిమైనింగ్ వాటి నుంచి అంటే 8 ఇప్పుడు 2 నెంబర్స్ అయిపోయాయి కదా. 2 నెంబర్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 కదా. 8లో ఆల్రెడీ 2 తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఎంత, 6. ఆ 6 నుంచి ఒకటి తీసుకోవాలి, 6 తర్వాత 5 నుంచి ఒకటి తీసుకోవాలి. దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 6 5 30 అండ్ 7 7 49, అంతే కదా. 49 ఇంటూ 3 చేశారనుకోండి, మీకు ఏమొస్తుంది, 7 2 వస్తుంది, 3 4 12 ఇంటూ 14 అంటే 1470 అనేది వస్తుంది. ఈ 1470 అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఒకసారి రిమైండ్ చేసుకొని చూసుకోండి. స్టార్టింగ్ ప్లేస్లో 0 రావద్దు కాబట్టి రిమైనింగ్ వాటి నుంచి మనం తీసుకున్నాం. రిమైనింగ్ 7 నుంచి ఒక నెంబర్ తీసుకున్నాం. 7 నుంచి ఒక నెంబర్ తీసుకోవాలంటే 7C 1 వేస్లో తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా 7 ఎందుకు రాస్తున్నా అంటే మీకు ఎగ్జాంపుల్ ఇది క్లారిటీ కావాలంటే ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఓన్లీ అరేంజ్మెంట్స్ కదా, ఇది అరేంజ్మెంట్స్ కాదు, ఓన్లీ సెలెక్షన్. మనం ఈ నెంబర్స్ నుంచి మనం జస్ట్ సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసి ఇందులో అరేంజ్ చేయాలి కదా. ఓకే, అయితే ఇఫ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 0 అనేది మనం తీసుకోవద్దు. 0 తీసుకోకుండా 1 2 3 4 5 6 7 ఈ 7 నెంబర్ నుంచి మనం ఒక నెంబర్ని తీసుకోవాలి. ఈ 7 నెంబర్ నుంచి మనం ఒక నెంబర్ని తీసుకోవాలంటే ఎన్ని నెంబర్ వేస్లో తీసుకోవచ్చు, 7P1 వేస్లో తీసుకొని అరేంజ్ కూడా చేస్తున్నాం కాబట్టి 7P1. దాని తర్వాత నెక్స్ట్ ఎన్ని మిగిలిపోతాయి మనకి, ఇది జస్ట్ అరేంజ్, ఇది ఇందులో కాబట్టి ఇక్కడ ఈ కేసులో మనం సెలెక్షన్ తీసుకున్నా సరిపోతుంది, లేకపోతే ఇది తీసుకున్నా సరిపోతుంది అన్న, పర్మిటేషన్ తీసుకున్నా సరిపోతుంది. అయితే 7P1 వేస్లో తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ దీనికి 0 అనేది యాడ్ అవుతుంది అండ్ ఒక నెంబర్ అనేది రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత 7P1 ఇంటూ దాని తర్వాత 2 నెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత 2 నెంబర్స్ పోయిన తర్వాత 6 నెంబర్స్ మిగులుతాయి, 6P1 ఇంటూ 5P1. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే దీన్ని మనం ఏం చెప్పాను, డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 7P2 ఉంది అనుకోండి, దీన్ని 2 టైమ్స్ రాసుకోండి, డిక్రీజ్ చేసి అని చెప్పాను. 7 ఇంటూ 6 అని రాసుకోండి, ఇక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ 7 అని రాసుకోండి, ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5. దీన్ని చేస్తే ఏమొస్తుంది మనకి 1470 అనేది వస్తుంది అనమాట. 1470 అనేది వస్తుంది. ఈ 1470 అనేది మీ ఆన్సర్. 1470 అనేది మీ ఆన్సర్. కాకపోతే మీరు డైరెక్ట్గా గిట్టి తీసుకోవచ్చు అనమాట, ఇంతకుముందు నేను చెప్పినట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి without repetition how many digits okay then can be formed lies between 500 to 1000. ఓకే, ఈ నంబర్స్ని యూజ్ చేసి 500 to 300 మధ్య 1000 మధ్య ఉండేటటువంటి నెంబర్స్ని మనం తీసుకోవాలంట. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక నెంబర్ 500 to 1000 మధ్యలో ఉండాలంటే స్టార్టింగ్ డిజిట్ 500 నుంచి అంటే 1 2 3 డిజిట్స్ కదా. అయితే స్టార్టింగ్ డిజిట్ అనేది ఏముండాలంటే అబోవ్ 5 ఉండాలి, అబోవ్ 5 ఆర్ 5 ప్లస్ అబోవ్ ఆర్ ఈజ్ 5. స్టార్టింగ్ డిజిట్ అనేది
అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది ఉండాలి. అలాంటప్పుడు ఆ నంబర్స్ అనేది 5 అబోవ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది ఎన్ని ఉన్నాయి, ఇది ఇప్పుడు 0, 2, 3, 4 తీసుకున్నారనుకోండి, అవి 500 కంటే బిలో ఉంటాయి స్టార్టింగ్ డిజిట్. కాబట్టి ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి కదా, ఈ 3 నెంబర్స్ నుంచి ఒక నెంబర్ అనేది తీసుకోవాలి. ఈ 3 నెంబర్ నుంచి ఒక నెంబర్ అనేది 3C 1 వేస్లో తీసుకుంటాం, లేకపోతే 3P 1 వేస్లో తీసుకుంటాం. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, రిమైనింగ్ 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ 2 ప్లేసెస్లో మనకి ఏ నెంబర్స్ వచ్చినా సరే అంటే రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి మనకి, ఇక్కడ నుంచి ఒక నెంబర్ వచ్చేసిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 కదా, ఈ 7 నెంబర్లో ఒక నెంబర్ వచ్చేసిన తర్వాత 6 నెంబర్స్ అనేవి రిమైనింగ్ మిగిలిపోతాయి. ఈ 6 నెంబర్స్ నుంచి మనకు 2 నెంబర్స్ కావాలి, అంటే 6P 2 వేస్లో మనం అనేది సెలెక్ట్ చేయొచ్చు. 6P 2 వేస్ అంతే కదా, 6P 2 వేస్లో చేయొచ్చు. అంటే ఇది 6P 2 వేస్లో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి, ఆల్రెడీ ఒక నెంబర్ వెళ్ళిపోయింది అనుకోండి, ఒక నెంబర్ వెళ్ళిపోయింది. రిమైనింగ్ వీటిలో ఎన్ని నెంబర్స్ మిగిలినాయి, 1, 2, 3, 4, 5, 6 కదా, 6 నుంచి మనకు 2 నెంబర్స్ కావాలి అంటే 6P 2 వేస్లో అరేంజ్ చేయొచ్చు వాటిని. అయితే 3C1 వాల్యూ ఎంత, 3C1 వాల్యూ అనేది 3 ఇంటూ 6P 2. 6P 2 అంటే ఏమన్నాను మీకు, 2 టైమ్స్ డిక్రీజ్ చేసి రాసుకోండి. 6 ఇంటూ 5 అంటే ఎంత, 30. అంటే 3 ఇంటూ 30 అంటే మనకి ఎంత వస్తుంది, 90 అనేది వస్తుంది. ఈ 90 అనేది మీ ఆన్సర్ అన్నమాట, 90. ఇది ఫస్ట్ వన్ సెలెక్ట్ అన్న చేసుకోండి, లేకపోతే వీటిని గిట్ట మీరు అరేంజ్ అనుకుంటే మీకు ఇలాంటి కేసెస్లో జస్ట్ ఒక నెంబర్ని మీరు చూస్ చేస్తున్నప్పుడు, జస్ట్ సింగిల్ నెంబర్ని చూస్ చేస్తున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఒక సింగిల్ నెంబర్ని చూస్ చేసి అరేంజ్ చేసేటప్పుడు వాటిని మీరు డైరెక్ట్ చూస్ చేసి 3C1 అన్న అంటే వాటి కాంబినేషన్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే పర్ముటేషన్ అన్న తీసుకోవచ్చు. ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు అన్నమాట. ఇక్కడ 3P1 తీసుకున్నా కానీ మీకు 3 అనేది వస్తుంది. మీకు జస్ట్ ఫస్ట్ ఒక నెంబర్ చూస్ చేయాలి కాబట్టి ఇంతకుముందు మీకు ప్రాబబిలిటీ చెప్పాను, అది ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇది చెప్తున్నాను అన్నమాట ఇలాగా. అదే నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ ద లెటర్స్ ఆఫ్ మార్కర్ కెన్ బి అరేంజ్ ద వోవెల్స్ డు నాట్ కమ్ టుగెదర్. ఓకే, ఇక్కడ ఏముందంటే మార్కర్ అనేది ఉంది. ఈ మార్కర్లో ఓవెల్స్ అనేవి పక్క పక్కన రావద్దంట. ఓవెల్స్ అనేవి పక్క పక్కన రావద్దు. ఓవెల్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో, AEIOU, AEIOU ఇవి ఓవెల్స్ కదా. అయితే ఇందులో A అండ్ E అనే ఓవెల్స్ ఉన్నాయి అన్నమాట. A అండ్ E అనే ఓవెల్స్ ఉన్నాయి. అయితే ఈ ఓవెల్స్ అనేవి పక్క పక్కన రావద్దంట. ఫస్ట్ మనం టోటల్గా ఎన్ని పాసిబిలిటీ అయితే చూద్దాం. టోటల్గా పాసిబిలిటీస్ కావాలంటే 1, 2, 3, 4, 5, 6 ఈ 6 నెంబర్స్ని 6 ఉన్నాయి కదా, ఈ 6 లెటర్స్ని 6 ప్లేసెస్లో అరేంజ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 కదా. 6 ప్లేసెస్లో 6 లెటర్స్ని మనం డైరెక్ట్గా 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అన్నమాట. దీనికి మీరు డైరెక్ట్ ఫార్ములాస్ అవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్లేసెస్ అరేంజ్ చేయాల్సిన ప్లేసెస్ అనేవి అండ్ వాటికి ఉన్నటువంటి ఆ నంబర్స్ లెటర్స్ ఆర్ నంబర్స్ అనేవి సేమ్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్ అన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అని తీసుకోండి. వాటి మల్టిప్లికేషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 3 ప్లేసెస్ ఉన్నాయనుకోండి, 3 ప్లేసెస్లో 3 పర్సన్స్ని మనం అరేంజ్ చేయాలనుకోండి, 3 పర్సన్స్ని మనం అరేంజ్ చేయాలనుకుంటే వాటిని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అనమాట. 3 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. ఇది డైరెక్ట్ మీరు బండ గుర్తుగా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్స్లో వచ్చినా కానీ అలాగనే చేయండి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటిది మనకి టోటల్ వేసింది, టోటల్ 6 ప్లేసెస్లో 6 లెటర్స్ అరేంజ్ చేయాలి. అంటే ఎంత, ఇంటూ 6 చేస్తే మనకి 36 ఎంత, 6 ఫ్యాక్టోరియల్ కదా. 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత మనకి 720 అనేది అరేంజ్ చేయొచ్చు. 720 వేస్లో అరేంజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కదా. ఈ రిపీట్ అయిన వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్యాక్టోరియల్తో మీరు దాన్ని డివైడ్ చేయండి. అంటే 6 లెటర్స్ని 6 ప్లేస్లో 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. డివైడెడ్ బై ఈ రిపీట్ అయిన వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రిపీట్ అయిన వాల్యూస్ వాటిని డివైడ్ చేయండి అనమాట. ఎన్ని 2 లెటర్స్ అనేవి రిపీట్ అయినాయి కదా, ఈ 2 ఫ్యాక్టోరియల్తో దాన్ని మీరు డివైడ్ చేయండి. అలాంటప్పుడు ఏమొస్తుంది, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1 చేస్తే మీకు టోటల్గా 360 వేస్ అనేవి వస్తాయి అన్నమాట. 360 వేస్ వస్తాయి. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 360 వస్తాయి కదా, కానీ ఇందులో ఇవి పక్క పక్కన రావచ్చు అనమాట. ఇవి ఏ అండ్ ఈలు అండ్ ఇవి పక్కన వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ ఛాన్స్ అనేది వాడు ఏమన్నాడంటే ద ఓవెల్స్ డు నాట్ కమ్ టుగెదర్. ఈ ఓవెల్స్ అనేవి పక్క పక్కన రావద్దంటే మీరు ఏం చేయండి అంటే
ఈ ఓవెల్స్ ఉన్నాయి కదా, ఈ ఓవెల్స్ రెండింటిని ఒక గ్రూప్ అనుకోండి. టోటల్ ఎన్ని 1 2 3 4 5 అని కదా, 5 కదా. అయితే ఇక్కడ ఏ అండ్ ఈని మీరు ఒక గ్రూప్గా అనుకోండి. ఒక గ్రూప్ ప్లస్ రిమైనింగ్ వాటిని ఇక్కడ అరేంజ్ చేయండి. రిమైనింగ్ అనే లెటర్స్ ఏ అండ్ ఈని మీరు ఒక గ్రూప్ చేసిస్తే 1 2 3 4, ఈ 4ని మీరు 4 ప్లేసెస్లో అరేంజ్ చేయాలి. అంటే వీటిని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అండ్ ఈ రెండింటిని 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ నుంచి మీకు ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, 24 ఇంటూ 2 ఎంత, మీకు 48 అనేది వస్తుంది. 48 కాదు కదా, ఇది 2 ఫ్యాక్టోరియల్ వేస్లో వీటిని అరేంజ్ చేయొచ్చు. టోటల్ అరేంజ్మెంట్స్ కావాలి. టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి, 1 2 3 4 5. ఈ 5 వాటిలో 5ని మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత మనకి, 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 120 వేస్లో వీటిని అరేంజ్ చేయొచ్చు. 120 వేస్లో. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 120 వాటిలో ఇవి ఉన్నాయి కదా, ఈ 2ని ఇంకా వాటిని 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అమర్చొచ్చు. 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇక్కడ ఏని ఒక గ్రూప్ చేసాం, ఈ గ్రూపు వన్ గ్రూప్ ప్లస్ ఎన్ని లెటర్స్, 1 గ్రూప్ చేసేసిన తర్వాత 4 లెటర్స్ని టోటల్గా 5 అయినాయి కదా, ఈ 5ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇంకోటి ఇంటూ ఏంటిదంటే ఇంటూ ఇక్కడ ఇంకా ఎన్ని మిగిలిపోయినాయి, ఈ 2 ఉన్నాయి కదా, 2 అనేది ఈ 2ని వాటిని అంటే ఏఈగా అమర్చొచ్చు. ఈ ఒకటి అవుతుంది అండ్ ఏ అనేది ఒకటి, అంటే వీటిని 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే 2 ఫ్యాక్టోరియల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఆర్ అనేది 2 టైమ్స్ వచ్చింది కదా, ఈ ఆర్ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని మీరు 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయండి. డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ చేశారనుకోండి ఏమొస్తుంది మనకి, ఈ 2 ఫ్యాక్టోరియల్కి క్యాన్సల్. అంటే 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, 120 అనేది వస్తుంది. 120 అంటే ఇవి పక్కన ఉన్నట్టు అమర్చేవి ఎన్ని, పక్కన ఉన్నట్టు 120 అమర్చొచ్చు. టోటల్ 360. అంటే టోటల్ వేస్ మైనస్ అవి పక్కన ఉండేవి, అంటే బిసైడ్గా ఉండేవి అనుకోండి, టుగెదర్ ఉండేవి. ఇవి చేసామనుకోండి మనకి ఏమొస్తాయి, డు నాట్ కమ్ టుగెదర్, అంటే పక్కన డు నాట్ కమ్ టుగెదర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఎంత వస్తాయి మనకి, 360 మైనస్ 120 అంటే 240 అనేది అవుతాయి. 240 వేస్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. అంటే ఎంత, డి అనేది మీ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. కొన్ని బేసిక్గా ఇప్పుడు ఎస్ఎస్సి కానీ అలాంటివి కానీ ఎగ్జామ్ రాస్తే ఇలాంటివి వస్తాయి. ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. నేను ఓవరాల్గా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిదంటే టోటల్గా 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. 6ని మీరు 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. కాకపోతే ఆర్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇది మొత్తం క్లియర్ చేసి ఇంకోసారి చెప్తాను మీకు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటిదంటే 6 వాటిని 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. కానీ ఆర్ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ చేస్తే ఎంత వస్తుంది, 720 డివైడెడ్ బై 2 అంటే మీకు 360 వేస్ అనేది వస్తుంది. ఈ 360 అనేది టోటల్ వేస్ అన్నమాట. టోటల్ వేస్ ఈ టోటల్లో అవి పక్కన ఉంటాయి అండ్ పక్కన లేని ఉంటాయి. అయితే మీరు అవి డిసైడ్గా వచ్చేవి, అంటే టుగెదర్ వచ్చేవి తీసేశారనుకోండి, అయితే రిమైనింగ్ టుగెదర్ రానివనే ఉంటాయి అన్నమాట. అయితే టుగెదర్ ఉండేవి ఎన్ని ఉంటాయంటే ఏఈ అండ్ ఏఈ అనే వాటిని రెండింటిని ఒక గ్రూప్ అనుకోండి, వన్ గ్రూప్ అనుకోండి. అండ్ రిమైనింగ్ 1 2 3 4 లెటర్స్ కదా, ఏఈ ఇక్కడ చూడండి, మీరు ఏ అండ్ ఈని ఒక గ్రూప్ అనుకుంటే రిమైనింగ్ ఎంత 1 2 3 4 కదా, ఈ 4ని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో వీటిలో అమర్చొచ్చు. అయితే ఓవరాల్ మీకు ఏమైంది, ఈ రెండు ఒక గ్రూప్ అనుకుంటే ఇది 1 2 3 4 5. ఈ టోటల్ని మీరు 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అమర్చొచ్చు. 5 వాటిని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో ఇంటూ ఈ 2 లెటర్స్ని వాటిని 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, ఇందులో డివైడెడ్ బై 2 ఎందుకు చేశానంటే మళ్ళీ ఇక్కడ ఆర్ అనేది 2 టైమ్స్ వచ్చింది కదా, డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ చేస్తే మీకు ఏమొస్తుంది, 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 120. అంటే ఈ 120 అనేది అవి టుగెదర్గా వచ్చేవి అన్నమాట. ఈ 360 అనేది అవి టోటల్ వేస్. ఆ టోటల్ వేస్ 360 మైనస్ మీరు 120 చేస్తే మీకు 240 అనేది వస్తుంది. ఈ 240లో అవి టుగెదర్గా ఉండవు అన్నమాట. ఓకే, అయితే డి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజింగ్ ద డిజిట్స్ 2 3 5 6 7 9. ఓకే, వీటిని యూజ్ చేసి హౌ మెనీ 3 డిజిట్ నంబర్స్ are divisible by 5 can be formed without repeating any letter. Okay,
ఒక నంబర్ 5తో డివిజిబుల్ కావాలంటే ఒక 5 డివిజిబిలిటీ ఏంటిది 5 డివిజిబిలిటీ ఏంటిదంటే ఎండ్ డిజిట్ అనేది 0 అని ఉండాలి ఆర్ 5 అని ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ ఇచ్చిన నంబర్స్లో 0 అనేది లేదు కాబట్టి ఎండ్ డిజిట్లో కంపల్సరీగా మనం 5 అనేది తీసుకోవాలి. 3 డిజిట్ నెంబర్ అన్నాడు కదా, 3 డిజిట్ నెంబర్ 1 2 3. ఇక్కడ మనకు 5 అనేది కావాలి. 5 అనేది కావాలంటే ఓవరాల్గా ఇక్కడ 1 5 ఉంది కదా, 1 5ని మనం 1 వేలో సెలెక్ట్ చేసుకోవచ్చు, 5ని 1 వేలో తీసుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత 1 2 3 4 5 6 కదా, 6 నంబర్స్లో మనం ఒకటి ఆల్రెడీ తీసుకున్నాం. రిమైనింగ్ ఎంత ఎన్ని ఉంటాయి 5. ఈ 5లో మనకి ఎన్ని కావాలి 2 కావాలి. అంటే వీటిని 5p2 వేస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 5p2 వేస్లో తీసుకొని అరేంజ్ చేయొచ్చు. ఓకే, ఇవి అరేంజ్మెంట్ కాబట్టి 5p2 అనేది తీసుకున్నాం. ఇప్పుడు 5p2 తీసుకుంటే 5p2 వాల్యూ ఎంత, ఇది 5p2 ఇంటూ ఇది 1, 5p2 ఇంటూ మీరు 1 చేస్తే ఎంత వస్తుంది మీకు 5 ఇంటూ 4 ఇంటూ 1 కదా, ఈజ్ ఈక్వల్స్ టు 20 అనేది వస్తుంది. ఈ 20 అనేది మీ ఆన్సర్ అన్నమాట. అర్థం చేసుకొని యూనిట్ డిజిట్ 5 ఉండాలి. ఇక్కడ ఒకటే 5 ఉంది. ఈ 5ని నేను 1 వేలో తీసుకున్నా, 5 నుంచి 1 వేలో తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, సో టోటల్ 6, ఇక్కడ ఆల్రెడీ 5 వచ్చేసింది, రిమైనింగ్ 5 ఉన్నాయి. 5లో మనం 2 నంబర్స్ కావాలి, 5p2 వేస్లో వాటిని సెలెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎంత, డి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి దేర్ ఆర్ 4 బాయ్స్ అండ్ 3 గర్ల్స్. ఓకే, 4 బాయ్స్ ఉన్నారంట, 4 బాయ్స్ 3 గర్ల్స్. దేర్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రో. ఓకే, ఒక రోలో వీళ్ళని అరేంజ్ చేశారంట. రోలో అంటే ఇలా తీసుకుందాం మనం, ఏంటంటే 7 మెంబర్స్ని ఒక రోలో అరేంజ్ చేశారు. 1 2 3 4 5 6 7 మెంబర్స్ని అరేంజ్ చేశారు. ఇన్ రో హౌ మెనీ వేస్ కెన్ దే అరేంజ్ సచ్ దట్ ద ఫస్ట్ పొజిషన్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఎ బాయ్. ఫస్ట్ పొజిషన్లో ఒక బాయ్ రావాలంట మనకి. ఫస్ట్ పొజిషన్లో మనం ఒక బాయ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎంత చేసుకుందాం, ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. ఇక్కడ సెలెక్ట్ అన్న చేసుకోండి. ఫస్ట్ ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఒకరిని అరేంజ్ చేసినట్టు, మిగిలిన వాడిని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సింగిల్ పర్సన్ని మాత్రమే చూస్ చేసేటప్పుడు వాళ్ళు సింగిల్ పొజిషన్ ఉంటుంది అండ్ సింగిల్ పర్సన్ ఉంటాడు కాబట్టి అతన్ని 1 వేలో మాత్రమే అరేంజ్ చేయొచ్చు మనం. కాబట్టి అక్కడ మీరు వాళ్ళని డైరెక్ట్గా చూస్ అన్న చేయొచ్చు, లేకపోతే అరేంజ్ అన్న చేయొచ్చు సింగిల్ పర్సన్ కేసులో. కానీ మల్టిపుల్ పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం వాటికి పర్మిటేషన్ అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ మీరు 5c1 తీసుకున్నా, 4c1 తీసుకున్నా, 4p1 తీసుకున్న సేమ్ అన్నమాట. అయితే నేను 4p1 తీసుకుందాం ఈసారి. 4p1 1 వేస్లో తీసుకోవచ్చు. ఇంటూ అండ్ ఎండ్ డిజిట్ అనేది ఎండ్లో గర్ల్ ఉండాలంట. ఆక్యుపైడ్ లాస్ట్ పొజిషన్ బై గర్ల్, లాస్ట్ పొజిషన్ గర్ల్ ఉండాలి. ఇక్కడ 3 గర్ల్స్ ఉన్నారు. 3 గర్ల్స్లో మనకు 1 గర్ల్ కావాలి. 3p1 వేస్లో కావాలి. అయితే ఫస్ట్ పొజిషన్ అయిపోయింది, సెకండ్ పొజిషన్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత 1 2 3 4 5 ఉంది కదా, 5 పొజిషన్స్ ఉన్నాయి. ఈ 5 పొజిషన్లో మనకు టోటల్గా ఎంతమంది మిగిలిపోయారు, టోటల్ 7 కదా. 7లో ఫస్ట్ పొజిషన్ లాస్ట్ పొజిషన్ వెళ్ళిపోయింది. ఫస్ట్ పొజిషన్ లాస్ట్ పొజిషన్ వెళ్ళిపోతే ఇక్కడ ఎంతమంది మిగిలిపోతారు, 5 మెంబర్స్ మిగిలిపోతారు. 5 మెంబర్స్ మిగిలిపోయారు. 1 2 3 4 5 పొజిషన్స్ ఉన్నాయి. 5 మెంబర్ ఇంటూ 5 పొజిషన్స్ 5 మెంబర్స్ 5 పొజిషన్స్. వీటిని మనం ఎన్ని విధాలుగా మార్చవచ్చు, 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అయితే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇన్ని వేస్లో మనం వీటిని అరేంజ్ చేయొచ్చు. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇదే కదా, 5 ప్లేసెస్లో 5 మెంబర్స్ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అయితే దీన్ని మీరు సాల్వ్ చేస్తే 4 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3, దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఎంత, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత వస్తుంది మీకు 120 అండ్ 3 4 12, 120 ఇంటూ 12 చేస్తే 12 స్క్వేర్ ఎంత 144 కదా, 144 10కి 10 ఇది చేస్తే 1440 అనేది మీ ఆన్సర్ వస్తుంది. బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఇంకా మీకు ఇది 5 ఫ్యాక్టోరియల్ ఎలా వస్తుంది ఇది అర్థం కాకపోతే మీరు ఏం చేయండి అంటే, టోటల్ 7 మెంబర్స్ కదా, ఫస్ట్ పొజిషన్ ఒక నెంబర్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ 4లో ఒక ప్లేస్ తీసుకున్నాం, తర్వాత ఒక ప్లేస్ తీసుకున్నాం. ఎంత మిగిలిపోయారు, ఎంతమంది 5 మెంబర్స్ మిగిలిపోయారు కదా. 5 మెంబర్స్లో మనం ఒకరిని సెలెక్ట్ చేయాలంటే 5 వేస్లో చేయొచ్చు. అంటే ఒకరు వెళ్ళిపోయారు, 4 మెంబర్స్ మిగిలిపోయారు. ఆ 4లో నుంచి ఇంకో సింగిల్ పర్సన్ని సెలెక్ట్ చేయాలంటే 4 వేస్లో చేయొచ్చు. ఇంకో 4 వచ్చింది. ఈ 4 వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 3 మెంబర్స్ మిగిలిపోతారు. 3 మెంబర్స్లో 3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఒకరు వెళ్ళిపోయిన 2 మెంబర్స్ మిగిలిపోతారు. 2లో 2 వేస్, అండ్ తర్వాత 1లో 1 వేస్గా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ మ్యాన్ ఇన్వైట్స్ 7 ఫ్రెండ్స్ టు ఏ పార్టీ ఇంక్లూడ్స్ హిమ్సెల్ఫ్ అండ్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ దే బి సీటెడ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్.
ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఇంట్రొడక్షన్లో. ఏంటిదంటే ఇంట్రొడక్షన్లో ఇది నోట్ పెట్టి రాసుకోండి. ఇంట్రొడక్షన్ ఈ 2 పాయింట్స్ ఇప్పుడు చెప్తాను, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంట్రొడక్షన్లో చెప్పలేదు, ఇంట్రొడక్షన్ దగ్గర రాసుకోండి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ నోట్ 1ని పెట్టుకోండి. నోట్ 1ని పెట్టుకోండి. నోట్ 1 ఏంటిదంటే ఒక n పర్సన్ని ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ అరేంజ్ చేయాలంటే n - 1 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రో ఉంది అనుకో. రోలో ఒక 4 సీట్స్ ఉన్నాయి అండ్ ఇందులో 4 పర్సన్ని మనం అరేంజ్ చేయాలంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. కానీ ఇదే ఒక సర్క్యులర్ ప్లేస్ ఉందనుకోండి, ఇక్కడ 4 ప్లేసెస్ ఉన్నాయి. సర్క్యులర్ ప్లేస్లో 4 మెంబర్స్ని మనం 4 - 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇదన్నమాట దీని కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకోండి. నెక్స్ట్ నోట్ 2 పెట్టి ఏం రాసుకోండి అంటే హ్యాండ్ షేక్స్ ఉంటాయి. ఏంటిదంటే షేక్ హ్యాండ్స్ ఆర్ హ్యాండ్ షేక్స్ అనుకోండి. ఏంటిదంటే ఒక మనిషి ఒక 5 మెంబర్స్ అనేవాళ్ళు హ్యాండ్ షేక్ చేస్తున్నారు అనుకోండి. హ్యాండ్ షేక్ చేస్తుంటే వాళ్ళు టోటల్గా ఎన్ని హ్యాండ్ షేక్ చేస్తారు? టోటల్ హ్యాండ్ షేక్ ఒకరినొకరు అంటే ఒక పర్సన్ హ్యాండ్ షేక్ చేయాలంటే కంపల్సరీగా 2 పర్సన్స్ అనే వాళ్ళు ఉండాలి. అంటే హ్యాండ్ షేక్ చేయాలంటే కంపల్సరీగా 2 పర్సన్స్ అనే వాళ్ళు ఉండాలన్నమాట. అయితే దీన్ని మనం ఏం చేస్తామంటే 5C2 అని చేస్తామన్నాం. అంటే ఏంటంటే 5 పీపుల్స్ అండ్ ఒక పర్సన్ హ్యాండ్ షేక్ చేయాలంటే మీకు మినిమం 2 పర్సన్స్ అనే వాళ్ళు ఉండాలన్నమాట. ఒకరే పర్సన్ అతను 2 చేతులతో చేసుకోలేదు కదా హ్యాండ్ షేక్ చేయాలంటే మినిమం 2% ఉండాలి. ఈ 2 పర్సన్స్ అనేది ఈ 5C2లో ఇక్కడ చేస్తాం చూడండి. 5C2లో ఈ 2 అనేది మన రిక్వైర్మెంట్ ఆర్ ఫేవరబుల్ మనం అంటాం కదా అది. అండ్ ఈ 5 అనేది ఈ టోటల్ మెంబర్స్ అనమాట. టోటల్ 5 మెంబర్స్ అండ్ షేక్ హ్యాండ్ చేయాలంటే మనకు మినిమం 2 మెంబర్స్ కావాలి కాబట్టి దీన్ని 5C2 అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ n మెంబర్స్ ఉన్నారనుకోండి, NC2 అనేది వాళ్ళు షేక్ హ్యాండ్ చేసేది, టోటల్ షేక్ హ్యాండ్ చేసేది NC2 అన్నమాట. ఇక్కడ n అనేది టోటల్ మెంబర్స్ అండ్ మనకు ఒక షేక్ హ్యాండ్ కావాలంటే మినిమం 2 మెంబర్స్ అనేది కావాలి. దానికని ఇక్కడ NC2 అనేది రాస్తామన్నమాట. ఇది షేక్ హ్యాండ్స్ రాసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటిదంటే గొలుసులు ఉంటాయి కదా, నెక్లెస్ అంటారు వాటిని. గొలుసు లేదా నెక్లెస్ లేదా పూసల దండ అంటారు కదా, అలాంటివి. నోట్ 3 పెట్టి ఏం రాసుకోండి అంటే నెక్లెస్ రాసుకోండి. ఈ నెక్లెస్లో కొన్ని పూసలు ఉంటాయి. పూసల్ని మనం ఏమంటారంటే పూసలు అర్థం చేసుకోండి. ఆ పూసలు ఉన్నప్పుడు ఒక 10 పూసలు ఉన్నాయనుకోండి, వాటిని మనం ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు ఒక గొలుసులో అంటే ఒక నెక్లెస్లో అంటే n - 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా మనం అరేంజ్ చేయొచ్చు అనమాట. n - 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2. n - 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఇది ఒక పూసలో మనం ఎలా అరేంజ్ చేయొచ్చు అంటే n - 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు అన్నమాట. ఇది రాసుకోండి. ఈ 3 కేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఇవి వస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. అయితే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే 7 ఫ్రెండ్స్ టు ఏ పార్టీ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ అంటే 7 ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ అంటే 1 పర్సన్. టోటల్ 8 పర్సన్స్. 8 పర్సన్స్ని ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ అరేంజ్ చేయాలంటే మనం ఎన్ని వేస్లో చేయొచ్చు? 8 - 1 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అంటే 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఈ 7 ఫ్యాక్టోరియల్ అనమాట. అండ్ 7 ఫ్యాక్టోరియల్ ఇవ్వకుండా మీకు డైరెక్ట్గా దీని ఆన్సర్ ఇస్తే 5040 అనేది 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి there are 5 men and 4 women to be seated around a circular table for dinner. Okay, 5 men and 4 women to be seated in a circular table for a dinner. Okay, ఇదొక సర్క్యులర్ టేబుల్ అనుకోండి. ఏం సర్కిల్ గీస్తున్నా నేను? ఇదొక సర్క్యులర్ టేబుల్ అనుకోండి. దీని చుట్టూ మీరు స్టార్టింగ్లో 4 మెన్స్ అన్నా అరేంజ్ చేయండి, 5 మెన్స్ అన్నా అరేంజ్ చేయండి, 4 ఉమెన్స్ అన్నా అరేంజ్ చేయండి, మీకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. అయితే నేను ఫస్ట్ 5 మెన్స్ని అరేంజ్ చేస్తున్నా. 5 మెన్స్ని అరేంజ్ చేస్తే 1 2 3 4 5. ఈ 5 మెన్స్ని ఒక సర్క్యులర్ టేబుల్లో 5 మెన్స్ని అరేంజ్ చేయాలనుకోండి. మీరు ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? నేను ఇందాక చెప్పాను 5 - 1 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అంటే ఎంత? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వేస్. 24 వేస్లో మీరు మెన్స్ని అనేది అరేంజ్ చేయొచ్చు. రిమైనింగ్ ఎంత అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ దే కెన్ బి సీటెడ్ 2 women సిట్ టుగెదర్, నో 2 women సిట్ టుగెదర్. అంటే ఉమెన్స్ అనే వాళ్ళు పక్క పక్కన ఉండొద్దు అన్నమాట. ఉమెన్స్ అనే పక్క పక్కన వాళ్ళు ఉండొద్దు అంటే ఇది మెన్,
ఇది మెన్, ఇది మెన్, ఇది మెన్, ఇది మెన్. అయితే ఈ మెన్స్ గ్యాప్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్స్ నేను లోపల సైడ్ బాణం పెడుతున్నాను చూడండి, ఆరో మార్క్స్ లోపల సైడ్ పెడుతున్నాయి. ఈ ప్లేసెస్లో ఉమెన్స్ అనే వాళ్ళు కూర్చోవచ్చు అనమాట. ఈ ప్లేస్లో ఉమెన్స్ అనే వాళ్ళు కూర్చుంటే, ఈ ప్లేసెస్ ఉమెన్ అనే వాళ్ళు కూర్చుంటే ఏ టూ ఉమెన్ కూడా పక్క పక్కన ఉండరు, ఏ టూ ఉమెన్స్ కూడా పక్క పక్కన ఉండరు. వీళ్ళకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5. ఈ 5 ప్లేసెస్లో ఎంతమందిని కూర్చోబెట్టాలి? 4 మెంబర్స్ని కూర్చోబెట్టాలి. ఎన్ని వేస్లో మనం కూర్చోబెడతాం? 5p4 వేస్లో మనం కూర్చోబెడతాం, 5p4 వేస్లో. అయితే టోటల్ ఎన్ని? ఈ బాయ్స్ని మనం కూర్చోబెట్టేది 24 వేస్ ఇంటూ వీటిని మనం 5 వేస్ అంటే 5p4 వేస్లో కూర్చోబెడతాం, 5p4 వేస్. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీ ఆన్సర్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది మీకు? 24 ఇంటూ 5p4 అంటే దీన్ని నేను డిక్రీజ్ చేసి రాయాలని చెప్పి ఎంతవరకు 4 వరకు రాయండి. అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 అంతే కదా. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 5 4 20, 2 3 6, 20 ఇంటూ 6 అంటే ఎంత వస్తుంది మీకు? 20 ఇంటూ 6 అంటే మీకు 120 అనేది వస్తుంది. 120 ఇంటూ 24 కదా. ఈ 120 ఇంటూ 24 మీకు ఇది క్యాలిక్యులేషన్ ఈజీ హార్డ్గా అనిపిస్తే మీరు ఏం చేయండి అంటే దీన్ని 12 ఇంటూ 2 అని రాసి 12 ఇంటూ 2 రాస్తే 12 స్క్వేర్ ఎంత? 12 స్క్వేర్ ఎంత? 12 ఇంటూ 12 ఉంది కదా, 12 స్క్వేర్ అనేది 144 ఇంటూ 2 అంటే 288 కదా, ఇంటూ ఒక 0 ఉంది కాబట్టి ఒక 0 అంటే 2880 అనేది మీ ఆన్సర్. ఏం లేదు, జస్ట్ క్యాలిక్యులేషన్ సింపుల్ చేసా. 24ని 12 ఇంటూ 2 రాసా, 12 స్క్వేర్ 144 ఇంటూ 2 అంటే 288, ఒక 0 పెట్టా. మీరు ఒకవేళ డైరెక్ట్ మీకు మల్టిప్లికేషన్ వచ్చినా డైరెక్ట్ ఇది చేయండి, మీకు అదే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 7 men and 6 women, 7 men 6 women, in how many different ways they can be formed? 5 persons can be selected such as at least 3 men are included. Okay, 7 men ఉన్నారు అండ్ 6 women ఉన్నారు. ఒక సెకండ్. సెవెన్ మెన్ 6 women ఉన్నారు కదా. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ దే కెన్ ఫార్మ్ టీమ్ ఆఫ్ 5 persons. దీని నుంచి వాళ్ళు ఏం చేయాలంటే 5 persons ఉన్న టీం అనేది ఫామ్ చేయాలంట. 5 persons 1 2 3 4 5 persons ఉన్న టీం అనేది ఫామ్ చేయాలంటే దిస్ పర్సన్స్ బి సెలెక్టెడ్ సచ్ యాజ్ అట్లీస్ట్ 3 men ఉండాలంట. అట్లీస్ట్ 3 men. ఈ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 3 men అనేది ఉండాలి. అట్లీస్ట్ 3 men కదా. నేను మీకు ప్రాబబిలిటీ చెప్పినప్పుడు చెప్పాను, అట్లీస్ట్ 3 men అంటే 3 men ఉండొచ్చు, 4 men ఉండొచ్చు, టోటల్ 5 members కదా, టోటల్ 5 men's గిட்ட ఉండొచ్చు. అయితే ఫస్ట్ కేసు ఏంటిదంటే ఇక్కడ నేను చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ కేసులో టోటల్ అట్లీస్ట్ 3 అన్నాడు కదా, టోటల్ 5 members గ్రూప్ కదా, 5 members అనేవాళ్ళు మెన్సే ఉన్నారనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుంది మీకు ఇది 7C5, 7 నుంచి మనకు 5 members సెలెక్ట్ చేయాలి ఇంటూ ఉమెన్స్ నుంచి మనకి ఏం అవసరం లేదు, అంటే 6 women నుంచి 0 women కావాలి. ఇది ఫస్ట్ కేసు. మీరు ప్రాబబిలిటీలో ఇది చెప్పాను, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. ఒకవేళ మీరు చూడకుంటే అది చూడండి ఒకసారి, మనం ఎలా సెలెక్ట్ చేస్తున్నామని అర్థమవుతుంది. ఎందుకంటే 7 men నుంచి మనం 5 menని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ 5 members గ్రూప్ కాబట్టి మనకు ఉమెన్స్ వాళ్ళు అవసరం లేదు. అట్లీస్ట్ 3 men ఉన్నారు కాబట్టి టోటల్ 5 men అనేది ఒక కేసు అనేది తీసుకుంటున్నా, ఇది ఒకటి. ప్లస్ సెకండ్ కేసు ఏంటంటే 4 men ఉండొచ్చు. 4 men ఉన్నారనుకోండి, 7C4 ఇంటూ 4 men ఉన్నారు. అయితే మనకు టోటల్ 5 members కావాలంటే ఒక ఉమెన్ అనేది వస్తుంది అనమాట, 6C1, ఇది ఒకటి. నెక్స్ట్ వన్ థర్డ్ కేసు వచ్చేసి 3 men ఉన్నారనుకోండి. 3 men ఉంటే 7C3 ఇంటూ టోటల్ 5 members కదా, ఉమెన్స్ నుంచి ఇద్దరు వస్తారు, 6C2 ఇది. దీని తర్వాత చేస్తే 2 men అనే వాళ్ళు వస్తారు, వానికి అట్లీస్ట్ 3 కావాలి కాబట్టి ఈ కేసుని మనం అనేది కన్సిడర్ చేయమన్నమాట. దీన్ని మనం కన్సిడర్ చేయకుంటే దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే 7C5 వాల్యూ ఎంత? 7C5 వాల్యూ మీకు కావాలంటే 7C2 వాల్యూ కనుక్కోవచ్చు. ఇప్పుడు 7C5 వాల్యూ అన్న 7C2 వాల్యూ అన్న రెండు సేమ్ అన్నమాట. ఎందుకంటే NCR = NCn-r, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి. 7C2 వాల్యూ ఏమవుతుంది మీకు 7 × 6 / 2 × 1 కదా, 2 1 = 2 3 times అంటే 21 అనేది వచ్చింది. ఇది 21 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మీకు
7C4 అంటే 7C3 వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 7C3 వాల్యూ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా, ఇంటూ 6C1 అంటే 6, 3 2 జా 6 కదా, 3 2 జా 6, ఇది క్యాన్సిల్ అయిపోతే 6 5 జా 30, 30 ఇంటూ 7 అంటే 21 అంటే 210, ఈ వాల్యూ 210 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీని వాల్యూ ఎంత వస్తుంది? 7C3 అంటే 7C3 ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, ఎంత 30, ఈ 30 వచ్చింది కదా, 30 ఇంటూ ఇది ఆల్రెడీ ఇది వచ్చింది కదా, 30 వచ్చిందా మనకి, ఎంత వచ్చింది? ఓకే, 7C3 అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా, 3 6 35. ఓకే, ఇది 35 వచ్చింది అంతే కదా, 3 times 3 ఓకే అంతే. 6C2 అంటే 6 ఇంటూ 5 డివైడెడ్ బై 2 ఇంటూ 1 అంటే ఇది ఎంత వస్తుంది? 2 అంటే 3 ఎంత 15 అంటే 35 ఇంటూ 15, ఇది ఎంత వస్తుంది? దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 35 ఇంటూ 15 మీకు చేస్తే 15 చేస్తే 35 10 టైమ్స్ ఎంత? 350 అండ్ 35 5 టైమ్స్ ఎంత అంటే 35 5 టైమ్స్ ఎంత అంటే ఇందులో హాఫ్ ఎగ్జాక్ట్లీ అంటే ఎంత? 175. ఇది సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 5 2 1 4 5 అంటే ఈ వాల్యూ ఎంత? 525 అన్నమాట. ఈ వాల్యూ మీకు 525 అనేది వస్తుంది. అయితే ఈ వాల్యూని ఇది ఆర్ కేసు కదా, ఇలాగైనా రావచ్చు, ఇదన్నా రావచ్చు. అంటే ఇది ఆర్ కేసు వచ్చినప్పుడు నేను ఏమన్నానంటే ప్లస్ అనేది చేయాలని చెప్పాను, ఈ ప్రాబబిలిటీ మీకు చెప్పాను. అయితే ఈ మూడింటి వాల్యూని మీరు ప్లస్ అనేది చేయండి. చేస్తే ఏమొస్తుంది మీకు? 525 అండ్ 2 110 అండ్ 21 చేస్తే ఏమొస్తుంది మీకు? 6 5 7 అంటే 756 అనేది వస్తుంది. అంటే డి అనేది మీ ఆన్సర్ అనమాట. ఈ ప్లస్ ఎందుకు చేశాను అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే ఈ కేసు అన్నా ఉండొచ్చు, ఈ కేసులో ఇంతమంది అయినా రావచ్చు, ఆర్ ఇంతమంది అయినా రావచ్చు, ఆర్ ఇంతమంది అయినా రావచ్చు. ఈ ఆర్ కేసు వచ్చినప్పుడు ఈ ప్రాబబిలిటీలో ఏముంటుందంటే ఆర్ వచ్చినప్పుడు మనం ప్లస్ అనేది చేస్తాం, అండ్ వచ్చినప్పుడు మల్టిప్లై అనేది చేస్తాం. ఇది ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను ఆల్రెడీ ఇంతకుముందు. ఒకవేళ మీరు ఆ క్లాస్ అని కనుక చూడకపోతే ఇది నోట్ పెట్టి పక్కన రాసుకోండి, చాలా యూస్ఫుల్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి there are 6 chairs in a row. 6 chairs ఉన్నాయంట. 6 chairs 1 2 3 4 5 6 chairs ఉన్నాయి. అయితే in how many different ways can 3 boys and 3 girls seated if they are sit alternatively? ఓకే, ఆల్టర్నేటివ్గా కూర్చున్నారంట. ఒకవేళ ఈ ఆల్టర్నేటివ్గా కూర్చున్నారంటే ఇందులో మాకు 2 పాసిబిలిటీ అనే వస్తాయి. ఫస్ట్ పాసిబిలిటీ ఇది అండ్ సెకండ్ పాసిబిలిటీ ఇంకోటి తీసుకుందాం. 1 2 3 4 5 6 2 పాసిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ ఆల్టర్నేట్గా కూర్చున్నా అంటే ఫస్ట్ ఒక బాయ్ కూర్చున్నాడు అనుకోండి, తర్వాత ఒక గర్ల్ కూర్చుంటుంది, తర్వాత ఒక బాయ్, తర్వాత ఒక గర్ల్, తర్వాత ఒక బాయ్, తర్వాత ఒక గర్ల్ కూర్చుంటుంది. ఇది 6 chairs 3 boys 3 girls సెట్ అయ్యారు కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 1 2 3 బాయ్స్కి 3 ప్లేసెస్ అనేవి ఉన్నాయి. 3 బాయ్స్ని 3 ప్లేసెస్లో ఎన్ని విధంగా మనం అమర్చవచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇంటూ ఇక్కడ అండ్ వస్తుంది, అండ్ కేసు 3 boys ఇంటూ అండ్ మిగిలిన రిమైనింగ్ గర్ల్స్ కదా, గర్ల్స్కి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 పొజిషన్లో 3 గర్ల్స్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. దీన్ని మీరు కంప్లీట్గా సాల్వ్ చేస్తే 3 2 6 ఇంటూ 3 2 6 అంటే ఎంత? 36 అనేది ఈ ఫస్ట్ కేసులో మీకు వచ్చింది. ఇది ఒక కేసు. అండ్ అంటే ఏంది? అండ్ అంటే ప్లస్ చేయాలి కదా, అండ్ సెకండ్ కేసులో ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ బాయ్ కూర్చున్నాడు కదా, ఈ కేసులో గర్ల్ కూర్చుంటుంది. ఫస్ట్ గర్ల్ కూర్చుంటే గర్ల్, తర్వాత బాయ్, తర్వాత గర్ల్, తర్వాత బాయ్, తర్వాత గర్ల్, తర్వాత బాయ్. ఈ కేసులో ఇక్కడ 3 బాయ్స్కి 3 ప్లేసెస్ ఉన్నాయి, 3 ఫ్యాక్టోరియల్ వేస్, 3 గర్ల్స్కి 3 ప్లేసెస్ ఉన్నాయి, ఇల్లు 3 ఫ్యాక్టోరియల్ వేస్, 3 ఫ్యాక్టోరియల్. దీని వాల్యూ ఏమొచ్చింది మనకి? 36 అనేది వచ్చింది. అంటే ఈ ఫస్ట్ కేసులో 36 వేస్లో కూర్చోవచ్చు అండ్ సెకండ్ కేసులో 36 వేస్లో కూర్చోవచ్చు. టోటల్ మీరు కలిపితే 72 వేస్ అనేవి అవుతాయి అన్నమాట. 72 వేస్ అనేది మీ రైట్ ఆన్సర్, అంటే ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ కమిటీ ఆఫ్ 5 members is to be formed from 3 trainees, 4 professors, 6 teachers associates. Okay, in how many different ways can the committee be formed such that it contains 2 trainees and 3 teachers? Okay, ఏముందంటే 3 trainees ఉన్నారు అండ్ 4 professors ఉన్నారు అండ్ 6 teachers ఉన్నారు. ఈ గ్రూప్ నుంచి వాళ్ళు ఏం చేయాలంటే 5 members ఉన్న ఒక కమిటీని ఫామ్ చేయాలి. 5 members ఉన్న కమిటీని ఫామ్ చేయాలి. 5 members.
అయితే అందులో ఏముండాలంటే వాళ్ళ కండిషన్ ఏంటిదంటే అందులో కంపల్సరీగా 2 ట్రైనీస్ ఉండాలి అండ్ 3 టీచర్స్ 3 టీచర్ అసోసియేట్ అనేవాళ్ళు ఉండాలి. అంటే 3 టీచర్స్ అంటే ఇక్కడ మీరు చూడండి ఏముండాలంటే వాళ్ళకి 2 ట్రైనీస్ ఉండాలి. టోటల్ ఎంత ఉన్నారు? ట్రైనీస్ ఎంతమంది మనకు టోటల్? ఇల్లు ట్రైనీ కదా, 3 ట్రైనీస్ ఉన్నారు. 3 ట్రైనీస్ నుంచి వాళ్ళకు 2 ట్రైనీస్ అనేవాళ్ళు కావాలంట. అంటే 3C2 వేస్లో చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి 3 టీచర్స్ నుంచి వాళ్ళకు 3 టీచర్స్ కావాలంటే టోటల్ 6 టీచర్స్ ఉన్నారు. 6 టీచర్స్ నుంచి వాళ్ళకి 3 టీచర్స్ కావాలి. అంటే 6C3 వేస్లో వీటిని సెలెక్ట్ చేయొచ్చు అనమాట. చేస్తే మీకు ఏమొస్తుందంటే 3C2 వాల్యూ ఏమొస్తుంది మనకి? 3 × 2 డివైడెడ్ బై 2 × 1 కదా. అంటే దీని వాల్యూ మీకు 3 అనేది వస్తుంది. 3 × 6C3 వాల్యూ 6C3 వాల్యూ అంటే 6 × 5 × 4 డివైడెడ్ బై 3 × 2 కదా. అంటే ఎంత మీకు? 3 × 2 × 1 కదా. ఈ 3 2 ద 6కి ఈ 6 క్యాన్సల్, 5 4 20 × 20 అంటే ఎంత వచ్చింది మీకు? 3 2 60 అనేది వచ్చింది. ఈ 60 అనేది మీ ఆన్సర్ అన్నమాట. అంటే 60 వేస్లో మనం అనేది వాళ్ళని తీసుకోవచ్చు. అంటే డి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఎ క్లాస్ దేర్ ఆర్ 15 స్టూడెంట్స్ డ్యూరింగ్ ఎ క్రిస్మస్ పార్టీ ఈచ్ స్టూడెంట్ షోక్ హ్యాండ్స్ విత్ ఎవరీ స్టూడెంట్ ఎగ్జాక్ట్లీ వన్స్. వాట్ ఈస్ ద హ్యాండ్ షేక్స్ అడిగాడు. హ్యాండ్ షేక్ మీకు ఫార్ములా ఆల్రెడీ చెప్పాను. హ్యాండ్ షేక్ ఏమన్నాను? NC2 అనేది చెప్పాను కదా. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, నోట్ పెట్టి రాసుకోమని చెప్పాను. అయితే ఇక్కడ 15 స్టూడెంట్స్ ఉన్నారు. 15 స్టూడెంట్స్ ఎగ్జాక్ట్లీ వన్స్ హ్యాండ్ షేక్ అనేది చేస్తున్నారు అన్నమాట. అంటే 15C2 వేస్లో చేస్తారు. 15C2 వాల్యూ అంటే ఏంటది మనకి? 15 × 14 డివైడెడ్ బై 2 × 1 కదా. ఈ 2 టేబుల్లో దీనికి ఆన్సర్ 2 అంటే 2 7 టైమ్స్. 7 × 15 అంటే 105 అనేది మీ ఆన్సర్. ఈ ఫార్ములా గుర్తు లేకపోతే మీరు ఇది చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా వస్తుంది అసలు, ఈ ఫార్ములా ఎలా వస్తుంది అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ బ్యాంక్ హ్యాస్ 6 డిజిట్ అకౌంట్ నంబర్స్. ఓకే, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందా అంటే 6 డిజిట్ అంటే 1 2 3 4 5 6 డిజిట్ ఉంది. అండ్ నో రిపిటేషన్ ఆఫ్ డిజిట్ అంటే ఇందులో రిపిటేషన్ ఏం లేదన్నమాట. నో రిపిటేషన్ అయితే ఫస్ట్ డిజిట్ ఈస్ ఫిక్స్డ్ విత్ 4. ఓకే, ఇప్పుడు టోటల్ నంబర్స్ ఎన్ని ఉంటాయి మనకి? 0 1 2 3 4 5 6 7 8 9 టోటల్ 10 డిజిట్స్ కదా. 10లో ఫస్ట్ మనం 4 అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే 4ని ఎన్ని వేస్లో తీసుకుంటాం? 1 వేలో తీసుకుంటాం. ఒకటి తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డిజిట్ ఈస్ ఫిక్స్డ్ విత్ 7. లాస్ట్లో టోటల్లో ఇన్ని నెంబర్స్లో మనం లాస్ట్ 7 దీన్ని 1C వేస్లో తీసుకున్నాం. అంటే 1C1 అంటాం దీన్ని 1 వేస్లో తీసుకున్నాం. ఇది 1 ఇది 1. దాని తర్వాత ఎందుకు ఇలా పడుతుంది? దాని తర్వాత రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 4. ఏమైంది దీనికి? ఓకే, ఏదో ఇంక ప్రాబ్లం ఉంది. అయితే 4 ప్లేసెస్ ఉన్నాయి కదా. 4 ప్లేసెస్ మనకు నంబర్స్ ఎన్ని మిగిలింది? 1 2 నంబర్స్ ఫిక్స్ అయిపోయినాయి. ఒక్క నిమిషం, ఇది ఎందుకు ఇలా అవుతుంది? స్కాడ్ ఓకే, ఇదే కదా. అయితే మనకు ఎన్ని ప్లేసెస్? 6 ప్లేసెస్ ఉన్నాయి. 4 5 6 ప్లేస్. ఫస్ట్ ప్లేస్ అనేది 4తో ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ ప్లేస్లో 1C అంటే ఒకటే నెంబర్ ఉంది. దీన్ని 1 వేస్లో మనం సెలెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ 7తో ఫిక్స్ అయిపోయింది. దీన్ని మనం 1C1 అంటే 1 వేలో సెలెక్ట్ చేయొచ్చు, 1తో సెలెక్ట్ చేయొచ్చు. ఇది ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిన తర్వాత టోటల్ మనకు 0 1 2 3 4 5 6 7 8 9 టోటల్ 10 నెంబర్స్ ఉన్నాయి కదా. 10 నెంబర్స్లో మనకి ఎన్ని వెళ్ళిపోయినాయి? 2 నెంబర్స్ అనేవి వెళ్ళిపోయినాయి. రిమైనింగ్ ఎంత? 8 నెంబర్స్. ఈ 8 నెంబర్స్ని 1 2 3 4 ఈ 4 ప్లేసెస్లో మనం సెలెక్ట్ చేయాలి. ఈ 8ని మనం 4 ప్లేసెస్లో ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు అంటే 8P4 వేస్లో అరేంజ్ చేయొచ్చు. 8P4 వేస్లో అరేంజ్ చేయొచ్చు. అయితే 8P4 వాల్యూ మనకి ఎలా వస్తుంది? 8 × 7 × 6 × 5 ఇది 8C4 అనేది వాల్యూ అనమాట. ఇది ఎలా వస్తుంది అనేది మీకు ఇంతకుముందు చెప్పాను. అయితే 4 టైమ్స్ ఇక్కడ ఈ R వాల్యూ ఎంత ఉందో అన్ని టైమ్స్ దీన్ని మనం డిక్రీజ్ చేసి రాసుకుంటాం. అయితే దీని వాల్యూ ఎంత? 1 × 8 × 7 × 6 × 5 × 1 ఈ 1 అనేది అన్నమాట. అయితే దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? ఇది 56 × 5 6 30. దీన్ని సాల్వ్ చేస్తే 56 × 3 చేస్తే మీకు ఏమొస్తుంది? 8 1 రిమైండర్ 15 16
ఇంటూ ఒక 0 ఉంది కాబట్టి ఒక 0 ఒక 0 అంటే 1680 అనేది వస్తుంది అన్నమాట. 1680 రావాలి. ఓకే, ఎన్ని 1 వెళ్ళిపోయింది, టోటల్ 8 మిగిలిపోతాయి. 8లో 8ని 1 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ 7లో 7 వేస్లో, రిమైనింగ్ 6లో 6, 5లో 5, 6 is 30, 49, 56 into 3 అంటే 18. ఓకే, ఇది ఆప్షన్ రాంగ్ ఉంది. ఒక ఆప్షన్ తీసేసి ఏదో ఒక ఆప్షన్ తీసేసి 1680 అని పెట్టుకోండి. ఈ 1680 అనేది రైట్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఏంటిదంటే ఏ ట్రెక్కింగ్ గ్రూప్ ఈజ్ టు బి ఫార్మ్డ్ హ్యావింగ్ 6 members. ఓకే, ఒక ట్రెక్కింగ్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుందంట. ఆ గ్రూప్లో 6 members అనే వాళ్ళు ఉండాలంట. దే ఆర్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ 3 girls, 4 boys and 5 teachers. 3 girls, 4 boys and 5 teachers. 5 teachers నుంచి మనం 6 members ఉండే గ్రూప్ని మనం ఫామ్ చేయాలి. ఎలా చేయాలంటే కండిషన్ ఏముందంటే ఇన్ హౌ మెనీ వేస్ ద గ్రూప్ కెన్ బి ఫార్మ్డ్ దట్ దేర్ ఆర్ అందులో ఏమున్నా అంటే 3 teachers ఉండాలంట. 3 teachers ఉండాలి. మనకి టోటల్గా ఎంతమంది టీచర్స్? 5 teachers. 5 teachers నుంచి మనకు 3 teachers కావాలంటే ఎన్ని వేస్? 5C 3 వేస్లో మనం వాళ్ళని సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అండ్ అంటే ప్లస్. నెక్స్ట్ అండ్ కదా, అండ్ అంటే ప్లస్. తర్వాత 3 boys ఉండాలి. టోటల్ ఎంతమంది బాయ్స్? 4 boys. 4 boysలో 3 boys ఉన్నారంటే 4C3 అండ్ ఆర్ కదా. ఇది ఒక కేసు. ఇలాగనే ఉండొచ్చు. టోటల్ 6 members కదా. 5 వీళ్ళు టీచర్స్, 3 teachers అండ్ 3 boys, వీళ్ళు 6, టోటల్ 6. ఆర్ అంటే ప్లస్. ఇలాగనే ఉండొచ్చు. లేకపోతే 2 girls ఉండొచ్చు అన్నమాట. 2 girls, టోటల్ 3 girls, 3 girls 2 girls అంటే 3C2 అండ్కి ప్లస్ కదా, అండ్కి మల్టిప్లై అండ్ 4 teachers అంటే టోటల్ ఎంతమంది టీచర్స్? 5 teachers ఉన్నారు. ఈ నుంచి మనకు 4 teachers కావాలి అంటే 5C 4 వేస్లో వీళ్ళని సెలెక్ట్ చేయొచ్చు. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది? మీకు 5C3 అంటే 5C3 అయినా 5C2 అన్నా ఒకటే కదా. అంటే 5C2 వాల్యూ ఎంత? 5 into 4 divided by 2 into 1 ఇంటూ ఇది ఎలాగనేది మీకు ఆల్రెడీ చెప్పాను. నేను మళ్ళీ చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే 5C3 అన్నా 5C2 అన్నా ఒకటే. ఎందుకంటే NCR ఈజ్ ఈక్వల్స్ టు NC(n-r) ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఏముంది మనకి? R ప్లేస్లో 5, N ప్లేస్లో 5 ఉంది, R ప్లేస్లో 3 ఉంది కదా. అంటే 5 - 3 అంటే ఎంత మనకి? 2. ఈ 2 అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. అంటే 5C2 అనేది అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకని డైరెక్ట్ రాసిస్తున్నా. తర్వాత 4C3 అన్నా 4C1 అన్నా ఒకటే. 4C1 అంటే ఎంత? 4C1 అంటే NC1 వాల్యూ ఎంత మనకి? 1. అంటే 4C1 వాల్యూ ఎంత వస్తుంది మనకి? NC1 ఎందుకు అవుద్ది? 1C1 అంటే ఎన్నే కదా ఇది. అంటే 4C1 వాల్యూ 4 into 1, 4 divided by 4 కదా. అంటే దీని వాల్యూ 4 అనేది అవుతుంది. ఇది 4 ప్లస్ ఏమవుతుందంటే ప్లస్ 3C2 వాల్యూ అన్నా 3C1 వాల్యూ అంటే ఒకటే. 3C1 అంటే ఎంత మనకి? 3 into 5C4 అన్నా 5C1 అన్నా ఒకటే. అంటే 5, 3 into 5. దీని కనుక మీరు చేస్తే 2 1 times 2 times అంటే 5 4 20, 20 into 2 అంటే 40 ప్లస్ 3 5 15. 40 into 15, 40 plus 15 అంటే ఎంత? 55 అనేది రావాలి. 55 అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఇది ఆప్షన్ లేదు. 5C3 అంటే 4C3, 4C1, 4. 5C3 అంటే 5C2 వాల్యూ 2 into 1, 3C2 వేస్. తర్వాత 4 teachers, టోటల్ 5 teachers నుంచి 4 teachers. 5C4 అన్న 5C1 అన్న ఒకటి. 5, 3C2, 3C1, 3 into 5 15. ఓకే, ఇది 55 ఆన్సర్. ఇది ఆప్షన్స్ ఏదైనా ఒకటి తీసేసి 55 పెట్టుకోండి. ఈ ఆప్షన్ ఒకటి రాంగ్ ఉంది. 2 questions అనేవి కదా, ఆప్షన్స్ కొన్ని రాంగ్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి దేర్ ఆర్ 17 students ఇన్ ఏ క్లాస్. 17 students ఉన్నారంట ఒక క్లాస్లో. 17 students ఉన్నారు ఒక క్లాస్లో. అయితే ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దే బి అరేంజ్ ఇన్ 2 circles? ఓకే, ఈ 17 స్టూడెంట్స్ని వాళ్ళు 2 circlesలో అరేంజ్ చేయాలంట. 2 circlesలో అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేయాలంటే వన్ హ్యావింగ్ 8 students, ఒక దాంట్లో దానికి 8 students ఉండాలంట. ఇందులో 8 students ఉండాలి.
ఇందులో అతనికి 8 స్టూడెంట్స్ ఉండాలి. అండ్ ఇంకో దాంట్లో అండ్ అనదర్ హ్యావింగ్ 9 స్టూడెంట్స్, ఇందులో 9 స్టూడెంట్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక దాంట్లో 8 స్టూడెంట్స్ ఉండాలి అండ్ ఒక దాంట్లో 9 స్టూడెంట్స్ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కెన్ బి అరేంజ్ ఇన్ 2 సర్కిల్స్. వీటిని వాళ్ళు సర్కిల్స్లో అరేంజ్ చేస్తున్నారు. అంటే నేను సర్కిల్లో అరేంజ్ చేయాలంటే మీకు ఏం చెప్పాను, ఒక దాన్ని అంటే ఒక n మెంబర్స్ని ఒక సర్కిల్లో అరేంజ్ చేయాలంటే మనం n-1 ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేయొచ్చు. n-1 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 8 మెంబర్స్ని అరేంజ్ చేయాలంటే 8-1 అంటే ఇంత 7 ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇంటూ ఈ 9 మెంబర్స్ని అరేంజ్ చేయాలంటే 9-1 ఫ్యాక్టోరియల్. 9-1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 8 ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేయొచ్చు. వీళ్ళని 8 ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇదొకటి. ఇది కదా, ఇది వాళ్ళని అరేంజ్ చేసేది, ఇది వాళ్ళని సర్క్యులర్గా అరేంజ్ చేసేది. కానీ వాళ్ళు స్టార్టింగ్లో ఏముందంటే 17 మెంబర్స్ గ్రూప్ ఉంది. ఈ 17 మెంబర్స్ గ్రూప్ నుంచి మీరు ఏం చేయాలంటే ఈ 17 మెంబర్స్ గ్రూప్ నుంచి ఫస్ట్ మీరు 7 మెంబర్స్ని తీయాలి. బట్టి అంటే 8 మెంబర్స్ని మీరు ఫస్ట్ ఒక గ్రూప్ని సపరేట్ చేస్తే ఇంకో గ్రూప్ అనేది ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది అనమాట. ఏంటంటే టోటల్గా ఇప్పుడు ఒక 12 మెంబర్స్ కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు అనుకోండి, అయితే క్రికెట్ ప్లేయర్స్ ఒక 12 మెంబర్స్ ఒక గ్రూప్ ఉంది, లేక 11 మెంబర్స్ ఉంది అనుకోండి. దాని నుంచి మీరు ఒక 5 మెంబర్స్ని తీసేస్తే రిమైనింగ్ 6 మెంబర్స్ వాళ్ళు ఆటోమేటిక్గా అయిపోతున్నారు అనమాట. అంటే ఒక గ్రూప్ని మీరు డివైడ్ చేస్తే సరిపోతుంది, ఇంకో గ్రూప్ ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. అంటే మీరు ఇందులో నుంచి 17 నుంచి మీరు 8 అన్నా తీసేయండి, లేకపోతే 9 అన్నా తీసేయండి. 8 తీసేసినా మీకు కరెక్ట్ ఆప్షన్ అనేది వస్తుంది, ఆన్సర్ అనేది వస్తుంది. అయితే నేను ఈ 8ని తీసేస్తే మీరు 17 నుంచి మీరు 8 మెంబర్స్ సెలెక్ట్ చేయాలంటే 17సి 8 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అండ్ వాటిని అరేంజ్ చేయాలంటే వీటిని 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అండ్ ఈ 8 మెంబర్స్ ఉన్నదాన్ని, 9 మెంబర్స్ ఉన్నదాన్ని 8 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అంటే మీ ఆన్సర్ అనేది 7C8 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ అన్నమాట. అంటే ఆన్సర్ ఏ అనేది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. లేకపోతే దీన్నే మీరు ఒకవేళ ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోకుండా ఈ సెకండ్ గ్రూప్ని తీసుకున్నారనుకోండి, 17C9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్, ఇది కూడా మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఆప్షన్లో లేదు కాబట్టి ఇది అనేది తీసుకున్నా. ఆప్షన్లో ఒకవేళ అది కూడా ఉంటే 2 రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ బి లెటర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కెన్ బి అరేంజ్డ్. ఓకే, మ్యాథమెటిక్స్లో ఉన్న లెటర్స్ అనేవి ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అనేది క్వశ్చన్ అనమాట. దీన్ని మీరు హోంవర్క్ పెట్టుకొని చేసేయండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఏంటంటే జస్ట్ లెటర్స్ కౌంట్ చేయండి, రిపీట్ అయితే వాటిని డివైడ్ చేయండి. ఇది మీరు ట్రై చేసి ఆన్సర్ రాకపోతే నేను ఇప్పుడు చెప్తాను, అది చూడండి. ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్స్ ఉన్నాయి. 11 లెటర్స్ని మనం 11 ప్లేసెస్లో 11 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 11 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. డివైడెడ్ బై ఏమైనా లెటర్స్ రిపీట్ అయితే వాటిని డినామినేటర్లో రాయండి. ఎన్ని లెటర్స్ రిపీట్ అయినాయి ఇందులో, ఇక్కడ m ఉంది, ఇక్కడ m ఉంది, 2 టైమ్స్ m అనేది రిపీట్ అయింది అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ a ఉంది, ఇక్కడ ఇంకో a ఉంది, అంటే ఇది a 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇంకా ఏముంది, t ఉంది, ఇక్కడ t ఉంది, అంటే t 2 టైమ్స్ రిపీట్ అయింది ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇంకేముంది, h e s, ఏది రిపీట్ కాలేదు. అయితే ఏమొచ్చింది మనకి 11 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్, అంటే ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద టేబుల్ కెన్ బి అరేంజ్. ఇది హోంవర్క్ క్వశ్చన్, ఇది హోంవర్క్ చాలా ఈజీ. ఇది దీని ఆన్సర్ ఏంటిదో మీరు కామెంట్లో చేయండి, నేను చూస్తాను అన్ని ఆన్సర్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ మెనీ వేస్ 4 digit numbers కెన్ బి ఫార్మ్డ్ సచ్ దట్ ఆల్ డిజిట్స్ ఆర్ డిస్టింక్ట్. ఓకే, 4 digit నెంబర్ అనేది ఫామ్ చేయాలంట. 4 digit నెంబర్ అనేది ఫామ్ చేయాలి. డిస్టింక్ట్ అంటే ఏంటంటే అన్ని నెంబర్స్ అనేవి యూనిక్గా ఉండాలన్నమాట. యూనిక్ నెంబర్స్ అనేవి ఉండాలి. ఏంటిదంటే టోటల్గా మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 0 1 2 3 4 5 6 7 8 9. ఇది మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఆన్సర్ రాకపోతే చూడండి. ఏంటంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని 10 digits ఉన్నాయి కదా, 0 1 2 3 4 5 6 7 8 9 10, టోటల్ 10 ఉన్నాయి కదా. ఈ 10 నుంచి మనం ఏం చేయాలంటే 4 digit నెంబర్ ఫామ్ చేయాలి. 4 digit అంటే 1 2 3 4. ఇలాంటి క్వశ్చన్ మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. ఏంటంటే 4 digit నెంబర్ ఫామ్ కావాలంటే స్టార్టింగ్లో 0 అనేది ఉండరాదు. అంటే మనం ఏం చేయాలంటే ఈ రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, 9 నెంబర్స్, ఈ 9 నెంబర్స్ నుంచి ఒక నెంబర్ని సెలెక్ట్ చేయాలి. ఇలా ఎన్ని వేస్లో సెలెక్ట్ చేస్తాం, 9p1 ఆర్ 9c1 వేస్లో సెలెక్ట్ చేస్తాం, అంటే 9 వేస్లో సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత ప్లేసెస్లో ఏ నెంబర్ అయినా రావచ్చు అనమాట. అంటే ఈ రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 నెంబర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి,
రిమైనింగ్ ఇప్పుడు 9 ఉంటాయి. ఎందుకంటే ఈ కేసులో ఇక్కడ 0 గిట్ట యాడ్ అయిపోతుంది అనమాట. 0 గిట్ట యాడ్ అయిపోతే రిమైనింగ్ 9 ఉంటాయి. ఈ 9లో ఒక నెంబర్ని సెలెక్ట్ చేయాలి. ఎన్ని ఉంటాయి? 9 1 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అంటే 9C1 అంటే 9C1 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అంటే 9 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఇంటూ నెక్స్ట్ 9 ఇక్కడ 2 నెంబర్స్ వచ్చేసినాయి కదా. ఈ 2 నెంబర్ వచ్చేసిన వాటిని మళ్ళీ మనం తీసుకోవద్దు. ఎందుకంటే యూనిక్ నెంబర్ అడిగాడు కాబట్టి రిమైనింగ్ వాటిని తీసుకోవాలి. ఆల్రెడీ టోటల్ 10 నెంబర్స్ ఉన్నాయి. ఆ 10 నెంబర్లో ఆల్రెడీ 2 నెంబర్స్ వచ్చేసాయి. అంటే రిమైనింగ్ ఎంత 8 నెంబర్స్ ఉంటాయి. ఆ 8 నెంబర్ నుంచి ఒకదాన్ని సెలెక్ట్ చేయాలంటే ఎంత 8C1 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అంటే 8C1 అంటే ఎంత వాల్యూ మనకి 8. ఈ 8 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఇవి డైరెక్ట్ ఏంటి అంటే ఇది 9C1 ఇంటూ 8C1 8 నెంబర్స్ అయిపోయినాయి కదా. రిమైనింగ్ 7 నెంబర్స్ ఉన్నాయి. 7 నెంబర్ నుంచి 7C1 వేస్లో సెలెక్ట్ చేయండి. 7C1 అని P1 రాసుకోండి. ఇది 9 అన్నమాట. 7 ఇది 7. ఇదే నేను డైరెక్ట్ ఇవన్నీ రాకుండా డైరెక్ట్ మీకు కాన్సెప్ట్ అనేది చెప్తున్నా. ఇది 7. దీన్ని మీరు కనుక సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది? 9 9 81. దీన్ని మల్టిప్లై చేయండి. అంటే 9 × 9 ఇది ఉంది కదా. దీన్ని మల్టిప్లై చేస్తే 9 9 81 ఇంటూ 8 7 56 ఇంటూ 56. అంటే మీకు యూనిట్ డిజిట్ అనేది 6 అనేది ఉండాలి. యూనిట్ డిజిట్ 6 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఏ అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు దాన్ని మల్టిప్లై చేసి చూసుకోండి. మీకు అదే ఆన్సర్ అనేది వస్తుంది. మీరు నియరెస్ట్ ఆన్సర్కి చూసినా కానీ ఇది 5, ఇది 80, ఇది 50 అనుకోండి, ఇది 80 అనుకోండి. 5 8 40 కదా. అంటే 4000 చేంజ్ ఉండాలి. అండ్ యూనిట్ ఇది 6 ఉండాలి. ఒకటే ఆన్సర్ ఉంది. ఈ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ బి లెటర్స్ ఆఫ్ ద వర్డ్ డీటెయిల్ కెన్ బి అరేంజ్ సచ్ దట్ వోవెల్స్ ఆక్యుపై ద ఆడ్ పొజిషన్స్. ఇది ఈజీ క్వశ్చన్. దీన్ని మీరు హోంవర్క్ చేయండి. ఒకవేళ రాకపోతే సొల్యూషన్ అనేది చూడండి. ఏంటిదంటే టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి? డీటెయిల్స్ DETAIL. ఇందులో ఏమన్నానంటే ఓవెల్స్ అనేవి ఆడ్ పొజిషన్లో రావాలన్న. టోటల్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మనకి? 6 లెటర్స్ ఉన్నాయి. 6 ప్లేసెస్ కావాలి మనకి. 1 2 3 4 5 6 ప్లేసెస్ కావాలి. అయితే ఇందులో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి మనకి? EAI కదా. 3 ఓవెల్స్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ 3 కాన్సోనెంట్స్ ఉన్నాయి. 3 ఓవెల్స్ని ఇక్కడ మీరు ప్లేసెస్ చూస్తే ఆడ్ పొజిషన్ చూస్తే 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 ఇది 6 కదా. ఇందులో 5 3 1 ఇవి 3 ప్లేసెస్ అనేవి ఆడ్ పొజిషన్స్ అన్నమాట. 3 ప్లేసెస్ అనేవి ఆడ్ పొజిషన్స్. 3 ప్లేసెస్లో 3 లెటర్స్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ వాటికి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మనకి? 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్లో రిమైనింగ్ లెటర్స్ ఉన్నాయి 1 2 3 కదా. ఈ 3 లెటర్స్ ఉన్నాయి. ఈ 3 లెటర్స్ని మనం 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 2 6 ఇంటూ 3 2 6 అంటే 36 వేస్లో మనం అనేది వాటిని అరేంజ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఓవెల్స్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అండ్ కాన్సోనెంట్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. టోటల్ 36 వేస్లో అరేంజ్ చేయొచ్చు. అంటే B అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, దీంతో మీకు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అనేది కంప్లీట్ టాపిక్ అనేది అయిపోయింది అనమాట. మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని కాన్సెప్ట్స్ అనేది చెప్పాను. దీనిపైన నెక్స్ట్ ఇంకో సిరీస్ వస్తుంది. అందులో మనం అడ్వాన్స్గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.